వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఉండే క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో సరిపడినన్ని నీళ్లు వేసుకొని స్వీట్ కార్న్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన స్వీట్ కార్న్ని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్వీట్ కార్న్ వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పైన స్ట్రైనర్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ చిమ్మకుండా ఉంటుంది. మిగిలిన స్వీట్ కార్న్ కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లికాడలను వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ చూడండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్.